మిత్రులందరికీ నమస్కారం. సబ్జెక్టు లేనోనికి వదురుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులు ఎక్కువ అన్నట్టు ముఖ్యమంత్రిగా నీకు మైకు దొరకడమే నీకున్న అనుకూలత. ఎందుకంటే మాకు మైక్ ఇయ్యలే, ఉల్టా ఆయన్నే చెప్పండి స్పీకర్ గారిగా వాళ్ళకి మైక్ ఇవ్వకండి, బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, నేను చాలా అబద్దాలు ఆడినాయిగా, మళ్ళీ నా అబద్దాలను వాళ్ళు బయట పెట్టరు అని చెప్పి మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్ గారికి చెప్పి ఆయన బయటకు బారిపోయింది. ఆయనకు తెలిసింది ఘోరంతా, చెప్పేదంతా కూడా అబద్దాలే. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్దాలతోనే పాలన కొనసాగిస్తా ఉన్నాడు. మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైపోయింది. అసలు ఒక్కటన్నా నిజం చెప్పినవా నువ్వు ఈరోజు అసెంబ్లీలో? ఏడాదిలో నువ్వు చేసిందేమీ లేదు, గొంతు దించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ఏడాదిలో చేసిందైతే ఏమీ లేదు. అబద్దాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది అబద్దాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలేమో, ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది. ఇంతసేపు 2 గంటల ప్రసంగం చేసిండు బైసాబ్ ముఖ్యమంత్రి. 2 గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో ఒక్క ముక్కనన్నా చెప్పిండా? 2 గంటల ప్రసంగంలో 2 లక్షలకు పైగా అప్పులున్న వాళ్ళను ఉరకండి, బ్యాంకుల్లో మీదున్నది కట్టండి, మేము రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అన్నాడు. ఈయన మాట నమ్మి చాలా మంది 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు కట్టారు. మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు. 30వ తారీఖు మహబూబ్ నగర్ లో పోయి 2750 కోట్లు విడుదల చేసిన అన్నావు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు బ్యాంక్ అకౌంట్ లో పడలేదు. ఎన్ని పచ్చి అబద్దాలంటే ఆయన పూర్తిగా గోబల్స్ ను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా ఈ 2 గంటల ప్రసంగం చూస్తే మొన్న మేము అప్పుల విషయంలో ప్రభుత్వం యొక్క నోరు మూయించినాం. ప్రభుత్వం యొక్క అబద్దాలను లెక్కలతో సహా అంకెలతో సహా చూపించి ఆ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ అప్పు 4,17,000 అని బల్ల గుద్ది అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వం నోరు మూయించడం. అంటే ఇవాళంతా కూడా ఆయనకి ఏమైపోయిందంటే ఈ 5-6 రోజుల నుంచి సభలో ప్రభుత్వం తేలిపోయింది, ప్రభుత్వం పలసబడిపోయింది. ఆయన కడుపులో ఉన్నదంతా కూడా ఇవాళ కక్కిందంతా కుక్కేసే. ఇవాళ రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకేమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు, ఏ ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు క్విక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్కూల్ కట్టిండ్రా అని ఇష్టమైనట్టు మాట్లాడింది. నీకేం తెలుసు? పోదాంపా, ఏ కాన్స్టిట్యున్సీకి పోదాం, కట్టిన గిరిజన గురుకులాలు చూపిస్తాం, కట్టిన మన ఊరు మనబడి పాఠశాలలు చూపిస్తాం. ఇవాళ ఎంత అభివృద్ధి జరిగిందో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉంటారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి అగ్గువకే మేము భూములు కేటాయించినామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరం అన్న కేటాయించినామా? కేటాయించిందే లేదు, నువ్వు అగ్గువకు కేటాయించినావంటావు. ఇవన్నీ అబద్దాలు కదా. అబద్దాలు ఆడడానికి సిగ్గుండాలి. ఒక్క అబద్దమా? నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్దాలే మాట్లాడినావు. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మాకేమో మైక్ ఏవైతివి, ఇక సభానాయకుడు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగుడు వాగిపోయినావు నువ్వు. ఫార్మాసిటీలో విలువైన భూములు సేకరించినమాట, అగ్గువకు కంపెనీలకు కేటాయించినమాట. ఎస్, నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ అసలు భూమే కేటాయించదు. ఇక అగ్గువకనే ప్రశ్న ఎక్కడిది? కేటాయిస్తే ఎవరికి కేటాయించినాం, అగ్గువకిస్తే ఎంత అగ్గువకి ఇచ్చినామో చెప్పు ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు ఆయన మాట్లాడుకుంటూ అంటాడు, రుణమాఫీ చేయొద్దంటున్నామట, మేము ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నామట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రికి పలుసార్లు లెటర్లు రాసినాము, అసెంబ్లీలో మాట్లాడినాము, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, విద్యార్థులు కొట్లాడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎంత పచ్చి అబద్దాలు ఆడతాడంటే,
మేమట రేడియల్ రోడ్స్ వద్దన్నమాట, రుణమాఫీ వద్దన్నమాట, ఫీజు రియంబర్స్మెంట్ వద్దన్నమాట, త్రిబులార్ వద్దన్నమాట, సాగునీటి ప్రాజెక్టులు వద్దన్నమాట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరే సాక్ష్యం, మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల్ని కూడా అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్దాలాడే ముఖ్యమంత్రిని నా జీవితంలో వినలేదు, చూడలేదు. ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుంటే ఒక్క రుజువు చూపియండి. మేము ఉల్టా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముఖ్యమంత్రి, నువ్వు చేస్తే 15 ఆగస్టులోగా నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను సవాల్ చేసిన. నేను రుణమాఫీ చెయ్యమని నీ మెడలు వంచే ప్రయత్నం చేసిన. రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతి ఏందో బల్ల గుద్ది అసెంబ్లీలో నిన్ను ప్రశ్నించిన. ముఖ్యమంత్రి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారంటే, బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేయొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కట్టొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు త్రిబులార్ రోడ్ వద్దంటున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వద్దంటున్నారు. ఇదే ఆ మాట్లాడేది. అసలు ఇది ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాలకు డాంటే అన్నట్టున్నది. ఇయ్యంది నువ్వు, ఎగబెట్టింది నువ్వు, మోసం చేసింది నువ్వు. ఈ మహాప్రభు ఇంకెప్పుడు ఇస్తావని రోజు నీ వెంట పడుతున్నాం కాదే. మేము ఇయ్యొద్దన్నాము, ఈ అభివృద్ధి మేము వద్దంటున్నామని ముఖ్యమంత్రి మాట్లాడితే అర్థం పద్ధం ఉండాలన్నా వద్దా? ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క ఆధారం అన్న ఉందా నువ్వు చెప్పేదానికి? అంటే ఆయన అన్ని కూడా చావు తెలివితేటలు, ఆయన భాషలో చెప్పాలంటే చావు తెలివితేటలు ప్రదర్శిస్తుండు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ పార్టీ ఎట్లా కథమైపోతుంది. నీ గ్రాఫ్ నీ ఏడాది పాలనలో పూర్తిగా పడిపోయింది. అందుకే నువ్వు గొంతు పెంచుకొని బిగ్గరగా మాట్లాడి ఏదో నేనున్నాను అని నీ ప్రజెన్స్ చూపించుకుంటే ప్రయత్నం చేస్తున్నావు. గొంతు పెంచినా, అరిచినా, గీ పెట్టినా, నువ్వు అల్లరి చేసినా, 2 గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. అయిపోయింది నీ పని. నీ చేతలతో చేయాలి తప్ప నువ్వు నీ మాటల గారడితోనో గొంతు చించుకుంటేనో ప్రజలు నిన్ను నమ్మరు. ఏంది నువ్వు చెప్పింది? అలా 2 లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇయ్యలే, రైతు భరోసా మీద క్లారిటీ ఇయ్యలే, పంటల బీమా చేతులెత్తి పడేసింది అలా తుమ్మల నాగేశ్వరరావు. వానకాలంకు పంటల బీమా అన్నాడు, యాసంగికి వాయిదా వేసిండు. యాసంగికి పంటల బీమా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తా అంటుండు. ఇగో ఇది కాంగ్రెస్ తీరు. దొంగలకు సద్దులు కడుతున్నారు మీరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు టనల్ విషయంలో కూడా మాట్లాడిండు. ఎస్ఎల్బీసీ టనల్ అట 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ లో 1 కిలోమీటర్ తవ్వలేదు అంటుండు. అసెంబ్లీలో మాట్లాడిండు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు పనిచేసిన కనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము దాదాపు 11 కిలోమీటర్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో మేము తవ్వాం టనల్. ఎస్ఎల్బీసీ టనల్ 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ తవ్వనే లేదు అని మాట్లాడింది. 11.29 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ ను బీఆర్ఎస్ హయాంలో తవ్వి చూపించాం. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను తెచ్చి దాదాపు 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో పంటలు పండించి చూపించినాం. నిన్నగాక మొన్న నువ్వు నల్లగొండ పోయి ఇనాగ్రేషన్ చేసిన ఉదయ సముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇనాగ్రేషన్ చేసిన మెడికల్ కాలేజ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని గోబల్స్ మాట్లాడుతున్నావు. ఒక్క అబద్ధం, ఒక్క నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్దాలే ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటుండు నల్గొండకు పోదామా, ఆలేరుకు పోదామా, భువనగిరికి పోదామా అంటుండు. పోదాం. ఈ మూసి బాధలకు కారణం కాంగ్రెసా కాదా, తెలుగుదేశమా కాదా పోయి అడుగుదాంపా. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలోనే నల్లగొండ, భువనగిరి, ఆలేరు ప్రజల బతుకులాగమైనవి. దాన్ని బాగు చేసే పని మేం చేపట్టినాం. 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ నాయకత్వంలో మూసీలోకి మురికి నీరు పోకుండా ఎస్టీపీలు పెట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా. నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గన్మెన్లు లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం. ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం
మైక్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి చూశాం. అప్పుల గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు, మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గన్న వస్తుంది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ తల దించుకొని డిప్యూటీ సీఎం గారి సభ నుంచి బయటకు పోయి ఈవెన్ ఐఎమ్ టుడే రెడీ 4-17 బీఆర్ఎస్ చేసినప్పు మీరేదో ఇలా వారసత్వంగా 72,000 కోట్ల అప్పు వచ్చి ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్పిన అసెంబ్లీలో. అది 72,000 కాదు కదా, 72,000 అప్పు మీరు గవర్నమెంట్ తీసుకున్న నాడు కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇంకా 72,000. అది 11,000 కార్పొరేషన్లు అంటే 83,000 ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసిన 15,000 ఉంది. ఇదే 1,00,000 కోట్లు. ఇవేమి కలపడంలా ఈ 72,000 ఇవాళ ఉన్నది. మీరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 72,000 ఉంది. మధ్యలో 10 ఏళ్ల పాత కాంగ్రెస్ గవర్నమెంట్ వారసత్వంగా ఇచ్చిన అప్పుకు మిత్తిలకు 3,00,000 కోట్లు కట్టినాం. మరి మేము 3,00,000 కోట్ల అప్పు గత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పు మేము కట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్లు ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. నీ లెక్క అప్పులని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. మేము కూడా గతంలో వారసత్వంగా వచ్చిన అప్పు మా 9.5 సంవత్సరాల్లో 3,00,000 కోట్ల అప్పు కట్టినాం, అభివృద్ధి పనులు కొనసాగించినాం. నీకు చేతగాక ప్రజలను ముందుకు పోలేక మా మీద అబద్దాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇచ్చిపెట్టాం. త్వరలోనే నేను ఇంకా డీటెయిల్ గా మీ ఇంటలెక్చువల్స్ ను, ఎడిటర్లను అందరినీ కూడా పిలిచి ఈ అప్పుల గురించి ఇంకొక ప్రజెంటేషన్ కూడా డీటెయిల్ గా ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అబద్దాలను బట్టలిప్పేస్తాం. కళ్ళగట్టినట్టుగా వీళ్ళ గోబల్స్ ను ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ఇకపోతే కాళేశ్వరం గురించి మాట్లాడండి. ఆయన ఏమంటాడు 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చినాం అన్నడా లేదా? ఇయ్యాల ఇది నేను చెప్తలేను. ఇక ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొత్తం మంత్రులు పోతే ఆడ ఒక ప్రజెంటేషన్ పెట్టి లైవ్ టెలికాస్ట్ వచ్చింది టీవీలలో. ఏముంది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కలిపి 20,33,572 ఎకరాల ఆయకట్టు వచ్చిందని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇలా దేని కింద ఎంత వచ్చిందో ఉన్నది. కాలువల కింద 98,571 ఎకరాలు, కొత్తగా చెరువులు నింపడం ద్వారా 39,146 ఎకరాలు, 2,143 ఎంఐ ట్యాంకుల కింద 1,67,000 ఎకరాలు, స్థిరీకరణ కింద 17 లక్షల ఎకరాలు, అదేవిధంగా కూడవెల్లి, హల్దీవాగు చెక్ డ్యాంల కింద 21,000 ఎకరాలు, మొత్తం 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం కింద ఆయకట్టు వచ్చిందని నీ ప్రభుత్వం ప్రజెంటేషన్ లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీలో అంటాడు 50,000 వారింది. నోరా మోరా మాట్లాడుతందుకు కొద్దిగా సిగ్గన్ను ఉండాలి అబద్ధాలానికి. ఒక మంచినీళ్ళే కాదు కదా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో. అది ఎడికెళ్ళి వచ్చింది? ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల మీదనే కోకోకోలా కంపెనీ ఆడికి వచ్చింది కదా. ఆడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. ఇవాళ త్రాగునీరు ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మల్లన్న సాగర్ నుంచో, రంగనాయక్ సాగర్ నుంచో, గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈరోజు నీళ్లు వస్తున్నాయి. త్రాగునీరిచ్చింది, సాగునీరిచ్చింది, పరిశ్రమలకు నీరిచ్చింది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న చెప్తున్నావు హైదరాబాద్కి 20 టీఎంసీల నీళ్లు తెస్తా, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు మూసి శుద్ధి చేయడానికి 20 టీఎంసీలు హైదరాబాద్ తెస్తా అని బాగా మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి. ఎక్కడి 20 టీఎంసీలు? అవి కాళేశ్వరం నుంచే తెస్తున్నావు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా నువ్వు హైదరాబాద్ నీళ్ళు తెస్తున్నావు. కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ లేదు, మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ కు నువ్వు తెస్తానన్న 20 టీఎంసీలు ఎక్కడికి వస్తాయని నేను అడుగుతాను. ఇది మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. నువ్వే చెప్పినావు కదా 20 టీఎంసీలు తెస్తే ఆడికెళ్ళి ఎత్తున్నావు.
కాళేశ్వరమే కదా. మూసి శుద్ధి చేయడానికి ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరం నీళ్ళే కదా. ఈ విషయం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇవాళ ఆయన ఒక కాశీం రజు లెక్క అయిపోయాడు. ఏది పట్టది ఓ రాజు లెక్క, ఒక నియంతలాగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఉన్నాయి. ఇకపోతే హైటెక్ సిటీ కూడా అమ్మేసినామంటాడు. ఇది ఎక్కడి బాధనే, ఎవరన్నా పిల్లగాలంటే పరిశాన్ ఉన్నది. హైటెక్ సిటీ అమ్మిండ్రు ఎవరన్నా? అసలు హైటెక్ సిటీ అమ్మిండ్రు అని రేవంత్ రెడ్డి మాట్లాడినీకన్నా కొంచెం సోయి ఉండాలి కదా. ఈ రకంగా మొత్తంగా కూడా ఒక గోబల్స్, ఆ గోబల్స్ అంటే బతుకుంటే ఇలా ఉరిపెట్టుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డిని చూసి. అంత పచ్చి అబద్దాలతోని ఇవాళ తన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించింది. ఇక నేనేందో 20,000 కోట్ల అప్పు మాఫీ చేసిన అంటుడు. అసలు ఆ 20,000 కోట్లల్లా ఆ మహబూబ్ నగర్ లో ఇచ్చిన 2,750 కోట్లలో రూపాయి ఎవరికి రానేలే. ఆ ఇచ్చిన 17,000 కోట్లల్లా చాలా మందికి బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది. అసలు రమారమి నెట్ గా అసలు వచ్చిన పైసలు అంత కొడితే 15,000 కోట్లు పడ్డట్టున్నాయి రైతుల అకౌంట్లల్లో. అవి ఆడికెళ్ళి ఇచ్చినావు నువ్వు. 7,500 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టినావు వానకాలం. 7,500 రైతు బంధు ఎగ్గొట్టినావు. 2,500 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు. ముసలోళ్లకు నెలకు 2,000 ఇచ్చే పింఛన్ 2 నెలలు ఎగ్గొట్టే అగో 2,000 ఎగ్గొట్టినావు. కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలకు ఇచ్చే పథకాలు బంద్ చేసి అవో 1,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే ఈడ కొట్టినావు, గడ పెట్టినావు. నువ్వు అడికెళ్ళి తెచ్చినవి ఏమి ఇచ్చినావు? బైసాబ్ 7,500 వానకాలం రైతు బంధు, 2,500 ఫీజు రియంబర్స్మెంట్, ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ 4,000 అన్నావు, ఇచ్చే 2,000 2 నెలలు ఎగ్గొట్టినావు, అవి 2,000 బీకినాయి. ఇక బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు ఏడాది నుంచి బంద్ పెట్టినావు, అవో 1,000 కోట్లు ఎగ్గొట్టినావు. అన్ని కలిపితే ఇక్కడ 15,000 కోట్లు 13,000-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గడ 15,000 కోట్ల రుణమాఫీ చేసినావు. ఇక నేను చేసినా ఏం ఉద్దారకం చేసినావు? రైతులకు ఇచ్చే క్రమం తప్పకుండా వచ్చే రైతు బంధుని ఎగ్గొట్టినావు కదా. పేదలు ఎవరు పోతారండి సర్కారు దవాఖానలకు? దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కడు నిరుపేదలు. సర్కారు దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఇంటికాడ దించే మంచి పథకాన్ని ఖతం చేసినావు కదా. ఇక నువ్వు నేను చేసిన అంటావు, ఎగ్గొట్టినావు నువ్వు, పథకాలు బంద్ చేసినావు నువ్వు. ఉన్న పథకాలను కూడా ఆగం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంకో మాట మాట్లాడతాడు, రుణమాఫీ చేసినప్పుడట మేము మిత్తిల మీద పడ్డాయి రైతులకు అన్నాడు. మరి నీ పాలనలో పడతలేవా ఇప్పుడు? నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు చేసినావు? డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నావు. ఇవాళ మళ్ళీ డిసెంబర్ 7 దాటింది. నువ్వు ఇస్తున్న రుణమాఫీ డిసెంబర్ 9, 2023 నాటికే ఇస్తున్నావు. కొంతమందికి ఆగస్టులు ఇచ్చినావు, కొంతమందికి ఇంక ఇప్పుడు ఇస్తా అంటున్నావు. వీళ్ళందరికీ ఏడాది మిత్తి 6 నెలల మిత్తిలు రైతులు కట్టుకోలేదా? ఇవాళ నీ రుణమాఫీ పూర్తిగా చేసిన వాళ్ళకు కూడా పాక్షికంగానే చేసినావు. మిత్తి గడితేనే బ్యాంకుల రుణమాఫీ అయింది. బ్యాంకులోళ్ళు ముక్కు విండి నీ పాలనలో అయిన కొద్ది మందికి కూడా మిత్తి గట్టినాకనే రుణమాఫీ కాగితం వాళ్ళ చేతికి ఇచ్చింది. దీని మీద నేను రెడీగా ఉన్నా. రైతుల మీద మిత్తి పట్టరా లేదా? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మంత్రి తుమ్మల గారు వస్తారా, భట్టి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? రమ్మనండి. నువ్వు చేసిందే పావులలో 40 పైసలు చేసినావు. ఆ చేసిన 40 పైసల్లో కూడా రైతుల మీద వడ్డీ భారం పడ్డది. ఇంకా 60% మంది రైతులకు రుణాలు మిగిలే ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 లక్షల పైన ఉన్నోళ్ళ మీద నువ్వేమన్నావు? తొందరగా కట్టుండ్రి, మీరు కట్టంగానే నేను మాఫీ చేస్తాను, ఈ బ్యాంకులలో 2 లక్షలు వేస్తాను. నీ మాట నమ్మి 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి అప్పు తెచ్చి కట్టిన రైతులు. ఇవాళ నువ్వు ఇంత ఉపన్యాసం కొడితే ఏం కొట్టినావు? ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు. తుమ్మల గారు కూడా ఏం చెప్పండి మరి. ముక్కు నేలకి రాసి చెంపలేసుకొని 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ చేయమని క్షమాపణ చెప్పండి. లేదు వాళ్ళ వడ్డీలు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, వెంటనే 2 లక్షల రుణమాఫీ అన్న చేయండి. చేసింది తప్పు, పైగా ఇంకేదో పెద్ద ఆయన ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని గోబలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్ వ్యవహారం, దాని మీద కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి. ఇవాళ మాకు మైక్ అడిగితే ఇయ్యడు. ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి? సరే, దాన్ని మేమేమి సమర్థించలే.
అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ల వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. నీ తమ్ముడికో రూలు, ప్రజలకో రూల్ ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేను? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా. నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో